హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ హెల్తీ డెలిషియస్ ఫుడ్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే మటన్ ఫ్రై. ముందుగా మనం మటన్ తీసుకుందామండి, బాగా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఇది చాలా సింపుల్, ఈజీగా మీకు నేర్పిస్తానండి. మటన్ ఫ్రై అనేది చాలా హెల్తీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం మటన్ తీసుకున్నాం కదా, దాంట్లోకి మనకు కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అన్నమాట. ఇప్పుడు మనం మటన్లో అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఇది మనం ప్రెషర్ కుక్కర్లో ఒక 8 విజిల్స్ వచ్చేదాకా మనం ఉంచుకోవాలన్నమాట. మీరు మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు అండి, కానీ మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇలాగా మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించేసుకుంటే త్వరగా అయిపోతుంది అన్నమాట. దీంట్లో చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వేసుకున్నామంటే ముక్క ఉడుకుతుంది కానీ దాంట్లో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక 8 విజిల్స్ దాకా పెట్టుకుంటే మన మటన్ అనేది బాగా ఉడికిపోతుంది అన్నమాట. లేదు సూప్ తాగుతాము అనుకుంటే మీరు ఎక్కువ నీళ్ళే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, మటన్ ఈ విధంగా బాగా ఉడికిపోవాలన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. మటన్ ఫ్రైకి టేస్ట్ అంతా గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకుతోనే వస్తుందండి. సో దాంట్లో కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి కూడా వాటర్లో కొంచెం మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నాక ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడైతే ఇదంతా కూడా బాగా ఫ్రై అవుతుందో అప్పుడు మటన్ ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. సో ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. మీరు ఇప్పటివరకు ట్రై చేసుకోకపోతే నేను చెప్పిన విధంగా ఈజీగా అయిపోతుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మటన్ పీసెస్ కూడా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇది ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదండి. సో దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే ఉడికించినప్పుడే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కారం మాత్రమే వేసుకుంటున్నాను అనమాట. ఇలా 1/2 కిలో మటన్కి అయితే 1 టేబుల్ స్పూన్, 1/2 కిలో మటన్కి అయితే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఇదంతా కూడా మటన్ పీస్ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే మ్యాజిక్ మసాలా అండి. దీనివల్లే మటన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియో కూడా నేను చేసేసాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అది మీరు తప్పకుండా ట్రై చేసి ఆ మసాలా యాడ్ చేసుకోండి. టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగా మటన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. సో ఇదేనండి నేను చెప్పిన మ్యాజిక్ మసాలా. ఈ మసాలా మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ మసాలా ఇంకా బిర్యానీలోకి కానీ, పులావ్ కానీ ప్రతి దాంట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. కర్రీలో కానీ, ఫ్రై కానీ దేంట్లో కన్నా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఇది మీరు తప్పకుండా చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. రెసిపీ అన్నిటికీ కూడా ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందన్నమాట. చూసారు కదా, మటన్ బాగా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఈ మటన్ ఫ్రై మీరు ప్లెయిన్ రైస్ కానీ, పప్పుచారు కానీ, చారులోకి కానీ దేంట్లో కన్నా బాగుంటుందండి. సో ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సో మన యమ్మీ హెల్దీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన రీతిగా చేసుకోండి. సింపుల్గా, ఈజీగా, చాలా డెలిషియస్గా ఉంటుంది. దీని సీక్రెట్ అంతా కూడా ఆ మసాలా మ్యాజిక్లోనే ఉంటుందండి.
ఇంకా గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసుకున్నాం కదా, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మన యమ్మీ యమ్మీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా, మనం రైస్తో పాటు తినేద్దాం. ఇది ఒట్టిగా ప్లెయిన్ రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మనం ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం గ్రేవీగా కూడా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కూడా టేస్ట్ చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇది పప్పు చారులోకి ఇంకా చారులో దేంట్లో ఉన్నా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇంత సింపుల్గా ఈజీగా హెల్దీ రెసిపీస్ మీకు చిటికలో నేర్పించేస్తాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు చిటికలో నేర్పించేస్తాను మరి.